జగిత్యాల జిల్లాలో భూ పంచాయతీ వివాదం దారుణ హత్యకు దారితీసింది. కొడిమ్యాల మండలం డబ్బ తిమ్మయ్యపల్లి గ్రామంలో పెద్ద మనిషిగా వ్యవహరించినటువంటి కాంపల్లి హనుమయ్యను నడి రోడ్డుపై వెంటాడి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే గ్రామానికి చెందిన గాజుల రాజు నరసయ్య, గాజుల రాజయ్య కుటుంబాల మధ్య వ్యవసాయ భూమి సరిహద్దు విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ పంచాయతీలో హనుమయ్య పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ వచ్చాడు. తాజాగా జరిగిన పంచాయతీ నేపథ్యంలో ఇరువురి మధ్యలోనూ వాగ్వాదం జరిగినట్లు సమాచారం. పంచాయతీ అనంతరం పాలు తీసుకుని వెళ్తున్న హనుమయ్యను మార్గ మధ్యంలో అడ్డుకున్న రాజనరసయ్య కర్రతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ప్రాణభయంతో పరుగులు తీసిన హనుమయ్యను వెంటాడి మరీ దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి భూ వివాదమా, వ్యక్తిగత కష్టాల అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదాలు అలుముకున్నాయి. మాది డబ్బు తిమ్మయ్యపల్లి. నా పేరు లక్ష్మణు. మా నాన్నను చంపారు. భూమి పంచాయతీలో రాజాయుధంలో రాజనరసయ్య భూమి పంచాయతీలకు వచ్చిండు. ఇక్కడ నెల రోజుల నుంచి నడుస్తుంది. ఆ పంచాయతీ దిగలేదు. దిగకపోతే మా నాన్నను బలవంతంగా నిన్న తీసుకొచ్చిండు 6 గంటలకు. ఇంటికి వచ్చి 4-5 సార్లు తిరిగి తీసుకొచ్చి రాజయ్య తీసుకొచ్చి ఇలా గొడవలు అయినట్టున్నాయి. ఇంటికి వచ్చినాక ఆయనకే మాట్లాడినందుకు రాజనరసయ్య కక్ష పెట్టి మా నాన్నని చంపాడు. ఇంకేమైనా న్యాయం చేయాలని కోరుతున్నాను. పాత కక్షలు